డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఈసారి నాకు మే నెలలోనే పండ్లు వచ్చేసాయి. మామూలుగా అయితే జూన్లో వర్షాలు పడిన తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట. కానీ ఈసారి నాకు ఎందుకు ఎర్లీగా వచ్చాయి. చూడండి, ఫస్ట్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ వచ్చి పువ్వులు కూడా చూపించాను నేను. చూడండి ఎంత బాగా వచ్చాయి. పింక్ కలర్వి, తెల్ల ఉంటాయి, ఇందులోనే పింక్ ఉంటుంది. ఇవి పింక్ కలర్ అనమాట. ఇక చెట్టు నిండా చూడండి కాళ్ళ పిల్లల్లాగా ఎలాగ పువ్వులు వేసుకొస్తున్నాయో బాగున్నాయి కదా. నిజంగానే చాలా వస్తున్నాయండి చక్కగాను. ఎందువల్ల అంటే ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల అండి. చూడండి, కానీ ఇవి రెండు మాత్రం ఎంతవరకు ఉంటాయో తెలియదు, ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి. చూస్తాను, బలానికి అయితే అన్నీ వేస్తున్నాను. చాలా చిన్నగా వచ్చాయి ఇవి రెండు. ఇంకా చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇవి పెంచడం కూడా చాలా ఈజీ అండి, అస్సలు కష్టం కాదు. మనం దీనికి ఏమి హార్డ్ వర్క్ ఏం చేయక్కర్లేదు. చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది హెల్తీగానే వచ్చింది. హెల్తీగా వచ్చింది తెలిసిపోతాయి అన్నమాట. ఇవి రెండు చూడండి, అంటే జంట కమల పిల్లల్లాగా వచ్చాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయో, చాలా చాలా ఆనందంగా ఉంది. కిందసారి కన్నా ఇంకా ఎక్కువ వచ్చేటట్టున్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇంకో పండు ఉందన్నమాట. ఈ ఇందాకది ఇది ఇప్పుడు ఫస్ట్ వచ్చాయన్నమాట. దీని మీద ఇది వస్తుంది కదా. మనం ఈ పండు కనుక కోసేసామనుకోండి, అప్పుడు మనకి దీనికి బలం సరిపోతుంది అన్నమాట. అయితే దీనికి బలం చాలు ఇలాగన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది. ఇది కూడా ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఎందుకంటే చాలా చిన్నగా వచ్చింది, వస్తూనే ఎర్రగా కూడా వచ్చేసింది. ఇది కూడా ఉంటుందో ఉండదో తెలియదు. ఇది మాత్రం ఉంటాయండి, ఇవి మాత్రం ఉంటాయి. చాలా హెల్తీగా వచ్చాయి అన్నమాట. ఇవి మంచిగానే ఉన్నాయి. హెల్తీగా వచ్చినవి ఉంటాయి, హెల్తీగా రానివి చిన్నగా వచ్చినవి ఉండవు. పెద్ద ఆశ పెట్టుకోకర్లేదు అన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇది చాలా పెంచడం ఈజీ కాబట్టి అందరూ టెర్రస్ గార్డెన్ మీద ఒకటి పెట్టుకున్నారనుకోండి, పళ్ళు వస్తూ ఉంటే మనకేంటంటే ఇంక దాని మీద బాగా పెంచాలి చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ముళ్ళు ఉంటాయి ఒకటేను. ఇది క్యాక్టస్ జాతికి చెందింది కాబట్టి ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద 100 రూపీస్ టబ్లో వేసేసానండి. మామూలుగా అన్నిటితో పాటు నీళ్ళు పోయడం తప్ప ఎక్స్ట్రా కేర్ అయితే నేనేం తీసుకోవటం లేదు. అయితే పళ్ళు మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి. ఇంకొక దీని కొమ్మనే నేను ఇంకో బకెట్లో కూడా వేసాను, అది కూడా బాగా ఉందండి. అది చూపిస్తాను. ఇదన్నమాట ఇంకో కొమ్మ ఈ బకెట్లో వేసి ఇంత బాగా వచ్చింది. దీనికి కూడా వస్తున్నాయండి, 2-3 పళ్ళు దాకా వచ్చాయి. ఇవి వస్తాయి, బాగానే ఉంది. ముద్దుగా బాగా అయిపోయి కొమ్మలు బాగా వస్తాయి. ఇగో ఇలా టైర్ కూడా పెట్టానండి, పైకే వచ్చేటట్లు. కేరింగ్ ఇదొక్కటే, ముళ్ళు కాబట్టి అటు ఇటు వెళ్ళకుండా మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఇవాళ డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తుంది.